సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అజారుద్దీన్కు ఇవాళ క్యాబినెట్లో ఇవ్వడమే కాకుండా ఇద్దరు కీలక వ్యక్తులు, అంటే క్యాబినెట్లో డిజర్వ్డ్ అని అనుకున్న వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా కీలక పదవులు కట్టబెట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు పార్టీలో అసంతృప్తి అన్నది లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఎవరంటే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ సంబంధించి నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డికి సమీప బంధువు కూడా అవుతారు సుదర్శన్ రెడ్డి. ఆయన మొన్న క్యాబినెట్ రీషఫుల్ చేసినప్పటి నుంచి సుదర్శన్ రెడ్డి ఆయన ఎక్కడ కూడా బయట కనిపించలేదు, నియోజకవర్గానికి పరిమితమయ్యారు. చాలా ఇంపార్టెంట్ పదవి ప్రభుత్వ సలహాదారు ఇచ్చి, ప్రభుత్వ సలహాదారుతో పాటు క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. క్యాబినెట్ స్టేటస్ ఇవ్వమేకు స్పెషల్గా ఆ జీవోలోనే మెన్షన్ చేశారు, ఆ ఆర్డర్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. నేను ఆర్డర్లో ఎన్ని ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు ఇప్పటివరకు, కె కేశవర్ అలాంటి సీనియర్స్ కూడా ఉన్నారు, బట్ వాళ్ళెవరికి ఇవ్వని ఆర్డర్, అంటే వేం నరేందర్ రెడ్డి, తర్వాత షబ్బీర్ అలీ, వీళ్ళందరికీ ఎవరికి ఇవ్వని ఆర్డరు. ఒకసారి నేను ఆర్డర్ చదివి వినిపిస్తాను. ఆయన ఆర్డర్లో ఉన్న అంశాలు. సుదర్శన్ రెడ్డికి చాలా ప్రత్యేకంగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సుదర్శన్ రెడ్డిని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన కార్యక్రమాలు, వెల్ఫేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ స్కీమ్స్, అంటే ఇప్పుడు చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి ఇప్పుడు ఫ్రీ బస్సు ఇస్తున్నారు, అట్లాగే 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా దాంతోపాటు కొన్ని స్కీమ్స్ సన్నబియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా డెవలప్మెంటల్ స్కీమ్స్ కూడా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఉన్నాయి, మూసీ రిలేటెడ్ కానీ తర్వాత మిగతావి కానీ. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈయన ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తారు. ప్లస్ ఈ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ డెవలప్మెంటల్ స్కీమ్స్ గురించి సుదర్శన్ రెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, జిల్లా కలెక్టర్లు, సెక్రటరీస్తో ఆయన రివ్యూస్ కూడా నిర్వహిస్తారని ఆర్డర్లోనే పేర్కొన్నారు. జనరల్గా ఏంటంటే ప్రభుత్వ సలహాదారు అంటే కలెక్టర్లు కానీ సెక్రటరీలు కానీ మేమెందుకు పోవాలి, ప్రభుత్వ సలహాదారు మంత్రి రివ్యూ చేస్తే వస్తాం, కొద్దిమంది అయితే ముఖ్యమంత్రి రివ్యూ చేస్తేనే వస్తారు, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం. బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, సెక్రటరీస్ కూడా రివ్యూ చేయొచ్చు, సుదర్శన్ రెడ్డి ఆయన దాన్ని రివ్యూ చేయొచ్చని క్లియర్గా ఆర్డర్లో పేర్కొన్నారు. అదేవిధంగా అడ్వైజర్ టు గవర్నమెంట్కు సంబంధించిన పే అండ్ అలవెన్సెస్ కూడా క్యాబినెట్ మినిస్టర్తో సమానంగా ఉంటాయని స్పష్టంగా ఈ జీవోలో పేర్కొన్నారు, జీవో ఆర్టీ నెంబర్ 1504. అదేవిధంగా హీ షెల్ బి ప్రొవైడెడ్ విత్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఆన్ పార్ విత్ క్యాబినెట్ మినిస్టర్స్ బిసైడ్ మినిస్టర్ ఛాంబర్ ఇన్ ద సెక్రటరీ, అంటే సెక్రటేరియట్ లో మినిస్టర్ ఛాంబర్ కేటాయింపుతో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ అందరికి కూడా మినిస్టర్ క్వార్టర్ లో అకామిడేషన్ ఇస్తారు, ఆయనకు కూడా మినిస్టర్ క్వార్టర్ లో అకామిడేషన్ ఇమ్మని చెప్పారు. ప్లస్ హీ విల్ బి ఎ స్పెషల్ ఇన్వైటీ టు ఆల్ క్యాబినెట్ మీటింగ్స్, అన్ని క్యాబినెట్ మీటింగ్స్ కూడా ఆయన స్పెషల్ ఇన్వైటీగా అటెండ్ అవుతారని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ కి ప్లానింగ్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ గా ఈ అవకాశం ఉండేది. దీనిలో ఈ అవకాశం ఇప్పుడు ఈయన కల్పించారు. చిన్నారెడ్డి కూడా ప్రజావాణి సంబంధించిన కార్యక్రమం, ప్రజాభవన్లో నిర్వహించే కార్యక్రమం సంబంధించి ఆయనకు కూడా ఈ స్టేటస్ ఉన్నట్టుంది. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ డెవలప్మెంటల్ స్కీమ్ సంబంధించి దీన్ని హెడెడ్ చేస్తారు, దాన్ని ఈయన మానిటర్ చేస్తారని కూడా చెప్పారు. సో సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఒక్కదానికే ఇప్పుడు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు, స్పందన. మిగతా అన్ని జిల్లాలకు, రంగారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలకి లేవు. జిహెచ్ఎంసీ ఏరియా అనుకుంటే హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీ ఏరియా నుంచి మహమ్మద్ అజరుద్దీన్కి ఇచ్చేశారు ఇవాళ. సో ఇంకా హైదరాబాద్ పెద్ద సిటీలో అసలు ప్రాతినిధ్యం లేదు అనడానికి లేదు, హైదరాబాద్ ఇచ్చేశారు. అయితే రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు లేరు, కానీ ప్రభుత్వం ఏంటంటే జిహెచ్ఎంసీ ఏరియా అంతా ఒకటే, జిహెచ్ఎంసీ ఏరియా నుంచి ఇచ్చాం కదా అని చెప్తుంది. ఆదిలాబాద్ లో మొన్న అంతకుముందు వరకు ఆదిలాబాద్ కు ప్రాతినిధ్యం లేదు, అయితే వివేక్ వెంకటస్వామికి చెన్నూరు శాసనసభ్యుడికి ఇచ్చిన తర్వాత ఆదిలాబాద్ కి ప్రాతినిధ్యం దొరికింది.
ఇక మిగిలింది ఏదయ్యా అంటే నిజామాబాద్ మాత్రమే. నిజామాబాద్ నుంచి ఒక సుదర్శన్ రెడ్డి ఉన్నారు, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు ఉన్నారు, అదేవిధంగా జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు ఉన్నారు. సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మిక్సర్ రిజల్ట్ వచ్చింది. ముగ్గురు ఎమ్మెల్యేలు అక్కడ బీజేపీ, ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. వెంకటరమణారెడ్డి ఉన్నారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ. తర్వాత ఆర్మూర్ నుంచి మన రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆ ముగ్గురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు బీఆర్ఎస్. ప్రశాంత్ రెడ్డి గెలిచారు. అట్లాగే నలుగురు కాంగ్రెస్ నుంచి, నిజామాబాద్ రూరల్ భూపత్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో నలుగురులో ఎవరికి కూడా దొరకలేదు. సో సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ స్టేటస్ ఇవ్వడం ద్వారా, క్యాబినెట్ స్టేటస్ కాకుండా జీవోలోనే ఇంత స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో సెక్రటరీస్తో రివ్యూ చేస్తాడు అని క్లియర్గా చెప్పడం ద్వారా ఇక నిజామాబాద్లో మంత్రివర్గ విస్తరణ వేరే వాళ్ళకి అవకాశం ఉండదని అర్థమైపోయింది. అంటే ఎల్లారెడ్డి నుంచి ఉన్న మదన్ మోహన్ రావు కానీ, జుక్క లక్ష్మీకాంతరావు కానీ, లేదా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కానీ వీళ్ళెవరికి అవకాశం దొరికే అవకాశం లేదు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు, బట్ ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యే కాబట్టి ఇవ్వలేరు మంత్రి పదవి. సో క్లారిటీ వచ్చేసింది. ఇక మంత్రివర్గంలో స్థానం దొరకని జిల్లా ఏదైనా ఉందంటే అది నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా. నిజామాబాద్ జిల్లాకు వాళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రాతినిధ్యం ఇచ్చాం, క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చామని చెప్పి. సో అజారుద్దీన్కి ఇచ్చి ఇక్కడ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలందరినీ కూడా సాటిస్ఫై చేశారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ముందే ఇచ్చుంటే, ఒక 3 నెలల కిందే అజారుద్దీన్కి ఇచ్చుంటే మైనారిటీల్లో అంత వచ్చేది కాదు, ఉన్నారు కదా అని చెప్పి ఎలక్షన్ ముందు ఇవ్వడం ద్వారా మేము మైనారిటీస్కి ప్రియారిటీ ఇస్తున్నాం, చూడండి అజ్జుబాయికి మంత్రి పదవి ఇచ్చేసామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీస్తో పాటు జూబ్లీ హిల్స్లో ఉన్న 1,20,000 మైనారిటీ ఓట్లను కొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని చెప్పాలి. సో ఇంకా మంత్రి పదవి రాకుండా ఉన్న వాళ్లలో ఇవాళ మరొక ప్రభుత్వ సలహాదారుని నియమించారు. అది ప్రేమ్ సాగర్ రావు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి సమయంలోనే 2007లోనే ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రేమ్ సాగర్ రావు. రాజశేఖర రెడ్డి సమయంలోనే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏమైంది, 14-19లో పోటీ చేసినా ఓడిపోయినారు అన్ఫార్చునేట్లీ. 23లో గెలిచారు. అయితే ప్రేమ్ సాగర్ రావు బట్టి విక్రమార్క వర్గీయుడు, రేవంత్ రెడ్డి వర్గీయుడు కాదు. బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు. నిజానికి బట్టి విక్రమార్క పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్టార్ట్ చేస్తే ఆ పాదయాత్ర మొత్తం కూడా ఫండింగ్ అంతా కూడా ప్రేమ్ సాగర్ రావు చేశారు. దగ్గరుండి అక్కడి నుంచి పాదయాత్ర నడిపించారు. సో బట్టి చాలా ట్రై చేశారు మంత్రివర్గంలో, బట్ అవకాశం దొరకలేదు. ఆల్రెడీ వెల్మ సామాజిక వర్గం నుంచి